వైసీపీ నేత జోగి రమేష్పై తన కోడలు సంచలన ఆరోపణలు చేశారు. 2025 మే 28న సూర్యాపేటలో జరిగినటువంటి తమ వివాహం తర్వాత తన భర్త జోగి రాజీవ్ ఏ రోజు కూడా నన్ను సరిగ్గా చూసుకోలేదని, శారీరకంగా అదేవిధంగా మానసికంగా వేధించాడని, అత్తమామలు సైతం అతనికే వత్తాసు పలికారంటూ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో జోగి రమేష్ కోడలు మేఘన ఆరోపించారు. పెళ్లి టైంలో ఇచ్చినటువంటి చాలేదంటూ మరొక 5 కోట్ల రూపాయల కట్నం, అదేవిధంగా ఫార్చునర్ కారు మరియు అత్త ఆడపడుచులకు వజ్రాల హారాలు చేయించి తీసుకురావాలంటూ కూడా వేధించారని కూడా ఆమె ఆ ఎఫ్ఐఆర్లో ఫైల్ చేయడం జరిగింది. అయితే నా ఆస్తులను రాజు పేరిట బదిలీ చేయాలని ఒత్తిడి చేశారంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఒకరోజు ఇంటి టెర్రస్ పై నుంచి కూడా తన మామ ఎవరైతే ఉన్నారో జోగి రమేష్, ఆయన తన సోదరుడు రాము మరియు స్వామి అనేటువంటి మరో వ్యక్తితో వీళ్ళందరూ కలిసి తనను ఆ మేడపై నుంచి తోసేసి చెప్పాలని ప్రయత్నించారంటూ కూడా దాంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మరో రోజు అంతా కలిసి తన మెడకు చున్ని బిగించి ముఖంపై తలగడ పెట్టి చంపాలని ప్రయత్నం చేశారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయం తన తల్లిదండ్రులకు చెబితే వారికి నష్టమే కనిపించేలా చేస్తామంటూ కూడా బెదిరింపు చర్యలకు కూడా పాల్పడ్డారంటూ కూడా నిర్ఘాంతపోయేటువంటి విషయాలను మేఘన అందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే పెళ్లి టైం నుంచే అత్తింటి వారి వేధింపులు స్టార్ట్ అయ్యాయని మేఘన తన ఫిర్యాదులో అయితే తెలిపారు. పెళ్లికి వచ్చినటువంటి అతిథులకు తిరుగు కానుకలుగా కూడా వెండి వస్తువులు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అప్పట్లో చెప్పడం జరిగిందన్నారు. అయితే తన తల్లిదండ్రులు 5 కోట్లతో పెళ్లి చేశారు. దాని తర్వాత 1.5 కిలోల బంగారం మరియు అదేవిధంగా 10 కిలోల వెండి, ఆడపడుచుకు గాను అప్పట్లోనే 9 లక్షలు, అంటే లాస్ట్ ఇయరే 9 లక్షల కట్నంతో పాటు అనేక కానుకలు కూడా ఇచ్చారంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే అవన్నీ ఇచ్చిన తర్వాత కూడా అవేవి కూడా చాలలేదని, అప్పటినుంచెల్లే వేధిస్తూనే ఉన్నారు అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే తన భర్తకు నుంచెల్లి శారీరక సమస్య ఉందంటూ కూడా ఒక నిర్ఘాంతపోయేటువంటి విషయాలను చెప్పడం జరిగింది. అంటే అది ఉండటంతోటి దానికి పైగా అదనపు కట్నం కోసం కూడా వేధించారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అది దాచిపెట్టి తనని మోసం చేశారంటూ కూడా సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే తనని చాలా రోజుల నుంచెల్లి బెదిరించారంటూ, 2 రోజుల పాటు కొన్ని సందర్భాల్లో భోజనం కూడా పెట్టలేదంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే రోజు ఉదయాన్నే పూజలు చేద్దామని అగరబత్తి వెలిగిస్తే శవం దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుందంటూ కూడా అవమానించే వాళ్ళంటూ కూడా సంచలనాత్మకమైనటువంటి విషయాలను మేఘన అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళంతా క్రైస్తవంలోకి మారతారనేటువంటి విషయం తెలిసిందంటూ కూడా మేఘన చెప్పడం జరిగింది. అంటే దాని తర్వాతనే వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీకి మారారంటూ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అయితే గోవాకు తన భర్త అండ్ మరియు తన బంధువులతోటి వెళ్ళగా అక్కడ కూడా తనను ఒకసారి బోటులోంచి తోసేయడానికి ప్రయత్నించారని, అక్కడ కూడా అటెంప్ట్ టు మర్డర్ కింద చేశారంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే మరోసారి కూడా ఎవరు లేని చోట వదిలేసి వెళ్ళిపోయారని మేఘన తన ఫిర్యాదులో చాలా రకాల తన మీద చేసినటువంటి ఆ దాడులు కావచ్చు, తనను చంపాలనుకుంటున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా తను దాంట్లో మెన్షన్ చేసింది. అయితే గోవా నుంచి తిరిగి వచ్చినాక కూడా హైదరాబాద్లోని నార్సింగిలో ఉన్నటువంటి విల్లాకి తీసుకెళ్ళి అక్కడ కూడా తన భర్తతో పాటు తన మామ ఎవరైతే జోగి రమేష్ ఉన్నారో మరికొందరు బంధువులు తనను కొట్టి కాళ్ళతోటి తన్ని దిండుతోటి ముఖాన్ని మూసి చంపాలనేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఆవిడ ఆరోపించడం జరిగింది. అయితే 2026 ఏప్రిల్ 13న అర్ధరాత్రి తన భర్త, అదేవిధంగా అత్తామామ, ఆడపడుచు వాళ్ళందరూ మరిది అందరూ కలిసి ఒకేసారి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా మేఘన చెప్పడం జరిగింది. అయితే మామ రమేష్ తన ముఖంపై దిండు బలంగా నొక్కి పెట్టారని, తన భర్త మెడకు చున్ని బిగించి చంపడానికి ప్రయత్నించారని కూడా చెప్పడం జరిగింది. దీంతో భయంతో వాళ్ళ కాళ్ళపై పడి ప్రాధేయపడ్డానను, అయినా సరే వాళ్ళు చెప్పినట్టే చేస్తానంటూ కూడా వేడుకున్నాక అప్పటికి వాళ్ళు విడిచిపెట్టారు తప్పితే, లేదంటే ఈరోజు నేను శవమై తేలేదాన్నంటూ కూడా మేఘన అయితే చెప్పడం జరిగింది. అయితే స్టిల్ ఇప్పటివరకు కూడా ఇవన్నీ కూడా అదనపు కట్నం అవన్నీ పక్కన పెడితే తాను శారీరకంగా కూడా తన భర్త సరిగ్గా లేడు. వెళ్ళిన అంటే పెళ్లి తెల్లారి నుంచి కూడా తనతో మాట్లాడినది లేదు. తనతో కలిసెట్టు తిరిగింది లేదు. ఏదీ లేదు. సో, తన పని తనను చేసుకోబోయేది. తర్వాత ఇవంటూ తాను సంసారానికి పనికిరాడు అనేటువంటి ఒక ఉద్దేశంలో తను చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ వైరల్ అయితే ఉంటున్నాయి. సో, ఈ కేసు మీదనే లేటెస్ట్‌గా జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో తనను తిరుగుతున్నారు, బయట తిరుగుతున్నారు. పోలీసులకు ఎక్కడ కూడా ఆచూకీ లేకుండా తిరుగుతున్నారని తెలిసి కూడా పోలీసులు చేజ్ చేసి తనని పట్టుకొని వెహికల్‌లో ఎక్కించుకునేటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. అయితే మేఘన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించే
పోలీసులకు తాను ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంటే కనీసం ఎక్కడున్నాడో ఆచూకీ తెలియకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి టైంలో పోలీసులు మొత్తం అక్కడ తను ఉన్నటువంటి ఏరియాస్ అన్నిటి కూడా జల్లెడ పడితే అక్కడ ఒక బైక్ మీద వెళ్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ బైక్ ఎదురుగా వచ్చేటువంటి బైక్ ఒక ఇద్దరు వెళ్తున్నారు ఆ బైక్ మీద. ఆ బైక్ మీద ముందు వ్యక్తి తోలుతున్నాడు. వెనక రమేష్ అనేటువంటి వ్యక్తి కూర్చున్నారు. దాని ముందుగానే పోలీస్ వెహికల్ ఒకటి వచ్చి అక్కడ ఆపడం జరిగింది. వాళ్ళని దాటుకునేటువంటి ప్రయత్నం అంటే వాళ్ళని దాటి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తాను వెంబటే పోలీసులందరూ కూడా వెంబడించి పరిగెత్తుకొని మరి అక్కడ రమేష్‌ని పట్టుకొని రమేష్‌ని వెహికల్‌లో ఎక్కించుకునేటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఎక్కిస్తున్నారు? ఏంటి? అంటూ కూడా ఆయన అడగడం వీళ్ళు కూడా తప్పదు సార్ కోఆపరేట్ చేయాలంటూ కూడా పోలీసులు కూడా అక్కడ చెప్తున్నటువంటి మాటలు కూడా ఆ వీడియోలో అయితే రికార్డ్ అవ్వడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో గతంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి గతంలో ఇలాంటికి వాటికి పాల్పడడం నిజంగా కొంచెం షాకింగ్‌కి గురి చేసేటువంటి విషయం అంటూ కూడా చాలామంది చేస్తున్నారు. అయితే 2025 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా తాను ఎన్నో సమస్యలు అంటే ఎన్నో సార్లు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాను. అది చాలా రకాలైనటువంటి ఫేస్ చేశానంటే అది మతపరమైనటువంటివి కావచ్చు, శారీరకంగా తన భర్త సరిగ్గా లేకపోవడం కావచ్చు, అదేవిధంగా అదనపు కట్నం కోసం అత్తామామలు ఇంటిల్లిపాది మొత్తం కూడా తనని వేధించారంటూ కూడా తాను ఆ ఫిర్యాదు చేసిన దాంట్లలో చెప్పడం అయితే జరిగింది. సో, దీని మీద పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏంటి? ఏం జరిగింది? ఎవరిది తప్పుంది? ఏంటి? ఎందుకు ఇలాంటి వాళ్ళు నిజంగానే వాళ్ళు అవన్నీ చేశారనేటువంటి కోణంలో పోలీసులైతే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ జోగి రమేష్‌ని బయట ఎటో ఒక సింగిల్ రోడ్ మీద వెళ్తున్నటువంటి టైంలో తనని పట్టుకొని పోలీసులు తీసుకెళ్ళినటువంటి దృశ్యాలైతే కనిపిస్తున్నాయి. సో, దీని మీద అసలు ఈ దర్యాప్తు ఎంతవరకెళ్ళింది? ఏంటి? అసలు దీని మీద ఏం తెలియాలంటే మాత్రం పోలీసులు తర్వాత అసలు ఏం జరిగింది? ఏంటి? అనేది తెలియసే వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, మొత్తంగా ఒక రాజకీయ కుటుంబం ఎప్పటినుంచో వాళ్ళందరికీ తెలిసినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబం నుంచెల్లి ఇలాంటి ఒక షాకింగ్ ఘటన బయటికి రావడం నిజంగా అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా చేసిందనైతే చెప్తా ఉన్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. సో, దీని మీద పోలీసులు దర్యాప్తు చేస్తూ మరిన్ని వివరాలు ఇంకొద్ది రోజుల్లో అంటే ముందుకు పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నట్లయితే తెలుస్తా ఉంది.